హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక దీపం ఎపిసోడ్ ప్రారంభంలో అయితే జ్యోత్స్న రెస్టారెంట్ ఆఫీస్ మేనేజర్ వంశీ జ్యోత్స్న మూడ్ని గమనిస్తూ ఉంటాడు. జ్యోత్స్న తీవ్రమైన అసహనంతో, ఫ్రస్ట్రేషన్తో ఉంటుంది. అక్కడికి వచ్చిన వంశీ, టీ కానీ కాఫీ కానీ కావాలా మేడం, లేకపోతే జ్యూస్ ఏదైనా కావాలా అని అమాయకంగా అడుగుతూ ఉంటాడు. దాంతో జ్యోత్స్న అతనిపై విరుచుకుపడుతుంది. పక్కనే ఉన్న కార్తీక్ వంశీని పక్కకు పిలిచి, ఆఫీస్ వచ్చే దారిలో వై జంక్షన్ దగ్గర ప్లాట్ఫామ్ మీద సూరజ్ హెల్దీ ఫుడ్ స్టాల్ ఉంది చూసావా, జ్యూస్ అంటే జ్యోత్స్న మేడంకు కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి, అందుకే అంత కోపం అని చెప్తా ఉంటాడు. అయినా వినకుండా వంశీ, మరి వేడి తగ్గడానికి స్వీట్ లస్సీ ఇవ్వమంటారా అని అడగడంతో జ్యోత్స్న మరింత చిరాకు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత వంశీ ఒక ముఖ్యమైన ఈమెయిల్ పట్టుకొని దీప దగ్గరకు వస్తాడు. మేడం, మన రెస్టారెంట్కు ఓ పెద్ద ఫుడ్ ఆర్డర్ వచ్చింది అని చెప్తా ఉంటాడు. రెస్టారెంట్ను నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి ఇలాంటి పెద్ద ఆర్డర్ అవసరమని వంశీతో దీప చెప్తూ వివరాలు అడుగుతుంది. వంశీ కావాలనే నాటకం ఆడుతూ, శాండిల్వుడ్ మీడియా అనే పెద్ద కంపెనీ నుంచి 350 మందికి డైలీ లంచ్ కావాలని అడుగుతున్నారు మేడం. చాలా పెద్ద ఆర్డర్, కానీ వాళ్ళు ఒక ప్లేట్ భోజనానికి కేవలం 60 రూపాయలు మాత్రమే ఇస్తారట. క్వాలిటీ ఎలా ఉన్నా పర్లేదట, తక్కువ రేటుకు ఇవ్వమంటున్నారు అని తప్పుడు సమాచారం చెప్తాడు. దీప ఆలోచనలో పడుతుంది. మన రెస్టారెంట్కు జనం వచ్చేది నాణ్యమైన ఆహారం కోసం, కేవలం డబ్బు కోసం క్వాలిటీ లేని భోజనం సప్లై చేస్తే మన కంపెనీ పరువు పోతుంది. కాబట్టి ఈ రేటుకు మనం సప్లై చేయలేమని, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని రిప్లై పంపే అని వంశీకి స్పష్టంగా చెప్తుంది. దీప ఇంగ్లీష్ చదవలేదు అనే బలహీనతను వాడుకొని వంశీ వెంటనే మెయిల్ రిజెక్ట్ చేస్తూ రిప్లై పంపేస్తాడు. శాండిల్వుడ్ మీడియా లాంటి ప్రతిష్టాత్మక కంపెనీ ఆర్డర్ను రిజెక్ట్ చేయడంతో ఆ సంస్థ ప్రొప్రైటర్ నేరుగా చైర్మన్ శివనారాయణకు ఫోన్ చేసి క్లాస్ పీకుతాడు. ఆగ్రహంతో ఊగిపోయిన శివనారాయణ వెంటనే ఆఫీస్కు వస్తాడు. సీఈఓ పోటీలో ఉన్న కార్తీక్, జ్యోత్స్న, మేనేజర్ వంశీలతో పాటు దశరథన్ కూడా రూమ్లోకి పిలుస్తాడు. కంపెనీని బాగు చేయడానికి ఉన్నారా, నాశనం చేయడానికి ఉన్నారా? శాండిల్వుడ్ మీడియా నుంచి వచ్చిన ఇంత పెద్ద ఆఫర్ను వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని ఎవరు రిప్లై ఇచ్చారు అని గర్జిస్తూ ఉంటాడు. అప్పుడు మేనేజర్ వంశీ, దీపా మేడం గారు చెప్పడం వల్లే నేను అలా చేశాను అని నింద దీపపై నెట్టేస్తూ ఉంటాడు. కార్తీక్ ఆశ్చర్యపోతూ, ఇంత పెద్ద ఆఫర్ను దీప ఎందుకు వద్దు అంటుంది అని అడుగుతుంటే దీప ముందుకు వచ్చి, అవును తాతగారు, నేనే వద్దన్నాను. కంపెనీ పెద్దదే కావచ్చు, కానీ వాళ్ళు ప్లేట్ మీల్స్ 60 రూపాయలకే అడుగుతున్నారు. నాణ్యత లేకపోయినా పర్లేదు అన్నట్టు మాట్లాడారు, అందుకే వద్దన్నాను అని నిజాయితీగా చెప్తుంది. అప్పుడు అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. కార్తీక్ ఈ మెయిల్ ఓపెన్ చేసి చదివి, దీపా, వాళ్ళు అడిగింది 60 రూపాయలకి 60 రూపాయలకు అని చెప్తాడు. అది విని దీప అయితే షాక్ అవుతుంది. కానీ మేనేజర్ వంశీ నాకు 60 రూపాయలనే చెప్పాడే అని దీప అంటే, వంశీ అప్పటికే జ్యోత్స్నతో కుదిరిన ప్లాన్ ప్రకారం మాట మార్చేస్తాడు. అబద్ధం మేడం, నేనే మీకు స్పష్టంగా తెలుగులోనే 160 రూపాయలని చెప్పాను, కానీ మీరు 200 రూపాయల కంటే తక్కువైతే ఆర్డర్ వద్దు అని రిజెక్ట్ చేయమన్నారు. ఇప్పుడు నా మీద నింద వేస్తారేంటి? మీకు ఇంగ్లీష్ చదవడం రాకపోతే నేనేం చేయాలి అని అందరి ముందు దీపను అవమానిస్తాడు. ఈ గొడవను జ్యోత్స్న తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుంది. చూసారా తాతగారు, చదువు సంధ్య లేని వాళ్ళని తీసుకొచ్చి సీఈఓ సీట్లో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, చేతకానితనం వల్ల నా రెస్టారెంట్ పరువు పోయింది. శాండిల్వుడ్ మీడియా చైర్మన్ ఫోన్ పెట్టేశారు. ఇంత పెద్ద నష్టం తెచ్చిన దీపకు సీఈఓ పోటీలో ఉండే అర్హత లేదు. ఇప్పుడే తనను ఆఫీస్ నుంచి బయటకు పంపేయండి అని గట్టిగా డిమాండ్ చేస్తుంది. కార్తీక్ దీపను వెనకేసుకొస్తూ, ఇది కేవలం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల జరిగిన తప్పు అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటే శివనారాయణ వినడు. ఇది లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు కార్తీక్, బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లం. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి దీపకు అహంకారం అడ్డొచ్చిందా అని మండిపడతాడు. దీప కన్నీళ్లతో, తాతగారు నన్ను క్షమించండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని వేడుకుంటుంది. దశరథ కూడా దీప తరపున మాట్లాడటంతో శివనారాయణ శాంతించి, ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతగానితనం, ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి, మరో అవకాశం ఇస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆఫీస్ గొడవ అయితే ముగిసిన తర్వాత
కార్తీక్ మరియు దశరథ దీపకు ధైర్యం చెప్తారు. దీప, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. వంశీ వెనుక ఉండి జ్యోత్స్న ఆడించిన నాటకం ఇదంతా. వంశీ జ్యోత్స్న వైపు చూసి సైగలు చేయడం నేను గమనించాను. ఇవన్నీ కార్పొరేట్ పాలిటిక్స్. నువ్వు అమాయకంగా ఉంటే నిన్ను ఇలాగే బలి చేస్తారు అని కార్తీక్ వివరిస్తూ చెప్తాడు. అంతేకాకుండా ఇది ముత్యాలమ్మ గూడెం కాదు, హైదరాబాద్. ఇక్కడ మనుషులకు తగ్గట్లుగానే ఆలోచించాలి. నీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, కానీ పై స్థాయిలో ఉన్న వాళ్ళు అన్ని పనులు స్వయంగా చేసుకోరు. పనులు చేయించుకోవడానికి తెలివైన వాళ్ళను అసిస్టెంట్లుగా పెట్టుకుంటారు. జ్యోత్స్న కండిషన్ ప్రకారం మేమెవ్వరం నీకు సాయం చేయకూడదు, కానీ నీ కింద పని చేయడానికి ఒక నమ్మకమైన చదువుకున్న మనిషిని నువ్వు పర్సనల్ అసిస్టెంట్గా నియమించుకోవచ్చు. మాట్లాడడం కాదు, తెలివిగా పని చేయించడం నేర్చుకో. నీ పక్కన ఒక ధైర్యమైన మనిషి ఉండాలి అని కార్తీక్ సలహా ఇస్తాడు. ఈ మాటలతో దీపలో కొత్త ఆలోచన మొదలవుతుంది. మరోవైపు ఇంట్లో పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ కలిసి దీప అవమానపడిన తీరును తలుచుకొని నవ్వుకుంటూ ఉంటారు. తాత తిడుతుంటే దీప మొహం చూడాల్సింది, నాకు గంట సేపు నవ్వొచ్చింది అని జ్యోత్స్న మురిసిపోతుంది. కార్తీక్ కూడా మధ్యలో ఇరుక్కొని ఆటలో అరటిపండులా అయిపోయాడని పారిజాతం అంటుంది. అదే సమయంలో కార్తీక్ అక్కడికి వస్తాడు. జ్యోత్స్న వెటకారంగా, ఏంటి బావా, చదువులేని పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? ఓడిపోయే గుర్రం మీద ఎంత పందెం కాసినా వేస్టే అని అంటుంది. దానికి కార్తీక్ ధీటుగా సమాధానమిస్తూ, కాలం తలుచుకుంటే ఓడిపోయే గుర్రమే విజేతగా నిలుస్తుంది మరదలా. ఓడిన చోటే వెతుక్కోవడం మాకు అలవాటు. ఒక ఫైటర్, తను ఓటమిని ఒప్పుకోదు. ప్రస్తుతం తను యుద్ధానికి కావలసిన ఆయుధాన్ని వెతుక్కునే పనిలో ఉంది అని గట్టి కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కార్తీక్ మాటల వెనుక ఏదో అంతరార్థం ఉందని, దీప ఏదో పెద్ద ప్లాన్తోనే ఉందని జ్యోత్స్న అనుమానిస్తూ ఉంటుంది. కార్తీక్ చెప్పినట్లే దీప తన ఆయుధాన్ని వెతుక్కుంటూ వై జంక్షన్ దగ్గర ఉన్న సూరజ్ హెల్దీ ఫుడ్స్ స్టాల్కి వెళ్తుంది. అక్కడ సూరజ్ కస్టమర్లకు జ్యూసులు ఇస్తూ ఉంటాడు. దీపను చూసి ఆశ్చర్యపోతాడు. దీప తన పరిస్థితిని సూరజ్కు వివరిస్తుంది. సూరజ్ గారు, నేను ప్రస్తుతం జ్యోత్స్న రెస్టారెంట్కు టెంపరరీ సీఈఓగా పనిచేస్తున్నాను. మైత్రివనం బ్రాంచ్ని డెవలప్ చేసే బాధ్యత నాదే. కానీ నేను 5వ తరగతి వరకే చదువుకున్నాను. నాకు ఆఫీస్లో ఉండే ఫైల్స్, ల్యాప్టాప్లు, మెయిల్స్ చదవడం అస్సలు రావడం లేదు. వాటి వల్ల ఈరోజు పెద్ద నష్టం జరిగి నన్ను అందరూ అవమానించారు. కార్తీక్ గారు నాకు హెల్ప్ చేయకూడదని జ్యోత్స్న కండిషన్ పెట్టింది. ఆఫీస్లో మిగతా వాళ్ళంతా జ్యోత్స్న మనుషులే, ఎవరిని నమ్మలేను. అందుకే నాతో పాటు ఆఫీస్కి వచ్చి నాకు తోడుగా సహాయంగా ఉంటారా అని అడగడానికి వచ్చాను అని అడుగుతుంది. అయితే సూరజ్ దీనికి నిరాకరిస్తాడు. సారీ దీపు గారు, నేను ఒకరి కింద పని చేయలేను. కార్పొరేట్ ఆఫీస్ ఉద్యోగాలు నా మైండ్ సెట్కి పడవు. అందుకే ఇలా ఇండిపెండెంట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని బతుకుతున్నాను అని అంటాడు. దీప మళ్ళీ బ్రతిమతో, ఎల్లకాలం ఉండమని చెప్పడం లేదు. ఇది కేవలం 2 వారాల పోటీ మాత్రమే. నచ్చకపోతే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది. దానికి సూరజ్ స్పందిస్తూ, కార్పొరేట్ జాబ్ అనేది ఒకసారి ఎంటర్ అయితే మనం వదలాలి అనుకున్నా అది మనల్ని వదలదు. నేను ఒక లక్ష్యంతో బతుకుతున్న వాణ్ణి. నాకు నచ్చిన పని మాత్రమే చేస్తాను. నన్ను క్షమించండి, నేను మీకు ఈ విషయంలో హెల్ప్ చేయలేను అని తేల్చి చెప్పేస్తాడు. దీప నిరాశగా, పర్లేదు, మీ నిర్ణయం మీరు చెప్పారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీప సూరజ్ దగ్గరికి వెళ్ళడానికి గమనించి ఆమెను ఫాలో అవుతూ జ్యోత్స్న కూడా అక్కడికి వస్తుంది. దీప వెళ్ళిపోయాక జ్యోత్స్న కారు దిగి సూరజ్ స్టాల్ వైపు కోపంగా చూస్తుంది. వీరిద్దరూ కలిసి నాకేమైనా స్కెచ్ వేస్తున్నారా? అయినా దీప వచ్చి నిన్ను అడగడం, నువ్వు వద్దనడం, ఆల్రెడీ ఇక్కడ జరుగుతున్నది ప్రతిదీ నా ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. గతంలో సూరజ్ తనను ఘోరంగా అవమానించిన సంఘటనను గుర్తు చేసుకొని జ్యోత్స్న పగతో రగిలిపోతుంది. నన్ను అవమానించినందుకు నేను తీవ్రంగా స్పందించాలి. రే సూరజ్, ఈరోజు ఈ జ్యోత్స్న నీకు ఇచ్చే రివర్స్ కౌంటర్ జీవితాంతం గుర్తుండిపోతుంది అని సూరజ్ను దెబ్బతీయడానికి ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేసుకోవడంతో ఈరోజు ఎపిసోడ్ అయితే ముగుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.